వచ్చిన ప్రియులందరికీ ప్రభునామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనమందరము చదువుకొని విన్న దేవుని వాక్య భాగం అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 21 వచనాలు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగాన్ని 1వ అధ్యాయాన్ని ధ్యానించాలని ప్రభునామంలో మీకు అందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి విశేషంగా 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి 1వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. అందువలన సహోదరులారా చదవండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడా, మహోపకారి, జీవాధిపతి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకై స్తోత్రం. ఈ ప్రాతకాల సమయంలో మా అందరికీ కావాల్సినటువంటి నూతన శుభదినాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేసి, ప్రభువా, ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకునే భాగ్యాన్ని మాకందరికి మీరు అనుగ్రహింపజేసిన దేవా, నీ పాదములకు స్తోత్రం. యేసు వైపు చూసుచు నీ కార్యక్రమం ద్వారా నీ దాసుడు ధనరాజయ్య గారు, అమ్మగారు, నిబుడైనటువంటి అనేక మందిని మీరు పురిగొల్పి రేపి ఇలాగ నీ పాద సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహింపజేసిన దేవా, నీ పాదములకు స్తోత్రం. ఈ ప్రాతకాల సమయం ప్రప్రదంగా నీ మాటలు వినటానికి, మీ పాటలు పాడటానికి, మిమ్మల్ని ప్రార్థించటానికి, విశేషంగా మాకింత గొప్ప ఈ సమయాన్ని మాకు మీరు అనుగ్రహింపజేసిన దేవుడవయ్యా, అందుని బట్టి స్తోత్రం. మీ బిడ్డలు అనేక మంది మీ సన్నిధిలో వాడబడ్డారు. అల్పుడను అయోగ్యుడను మీ సన్నిధికి వస్తూ ఉన్నాం. కృపతో జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో మేము ఎలా ఉండాలో, ఎలా నేర్చుకోవాలో మాకు మీరు నేర్పిస్తున్న విధానాల కొరకు స్తోత్రం. కానీ నా యొద్దకు రండని మీరు సెలవిచ్చారు. మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు నేర్పించే దేవుడవయ్యా, నా యొద్ద నేర్చుకొనుడి అని మీరు జ్ఞాపకం చేశారు. వీళ్ళని మేమందరం ప్రభువా నేర్చుకోవటానికి, మిమ్మల్ని మా హృదయాల్లో సంపూర్ణంగా చేర్చుకోవటానికి, సిద్ధపడటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ 10 నిమిషాలు ప్రభువా అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం నుండి కొన్ని విషయాలను ధ్యానించటానికి మాకు ఇస్తున్న మంచి తరుణం కొరకై స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దైవ జనాంగమా, మరొకసారి ప్రేమపూర్వక మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినముకై ఏర్పాట్లు చేయబడిన లేఖన భాగం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 21 వచనాలు చదువుతూ ఉండగా మనమందరం శ్రద్ధగా ఆలకించాం. ఇందులో 21 వచనాలలో మంచి మంచి దేవుని మాటలు, చాలా విశేషమైనటువంటి సంగతులు ఈ అధ్యాయంలో మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. పేతురు గురించి మనకు మొదటిగా తెలిసినటువంటి విషయాలే. చేపలు పట్టేవాడు, జాలరి. తండ్రి యోహాను అలాగే సముద్రంలో చేపలు పడుతూ ఉండగా, జాలరిగా ఉంటూ ఉండగా యేసు ప్రభు పేతురును పిలుస్తున్నట్లు మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నా. వీటన్నిటినీ మనం ఎరిగినటువంటి వారమే, తెలుసుకున్నటువంటి వారమే. పేతురు విశేషమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ దేవుడు అతన్ని ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని అనేకమైనటువంటి పరిచర్య, అపోస్తల కార్య గ్రంథంలో అనేక విశేషమైనటువంటి పరిచర్యను జరిగించినటువంటి వాడు
అని కూడా మనం ఎరిగినటువంటి వారమే. పేతురు రాసిన 2వ పత్రికలో విశేషమైనటువంటి సంగతులను కూడా మనం ఆలోచన చేయవచ్చు. 21వ వచనం వరకు 2 పత్రికలు. మొదటి పత్రిక దేవుడు చేత ప్రేరేపించబడినటువంటి వాడుగా రాస్తూ ఆయన 21వ వచనములో మనం చదువుతూ ఉన్నటువంటి మాట, ఏలైనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చి నుండి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి అనే మాట. గొప్ప విషయాలు, గొప్ప సంగతులు. అంత మాత్రమే కాదు, మొదటి అధ్యాయం మొదటి వచనం 3వ లైన్లో అమూల్యమైన విశ్వాసం అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 4వ వచనం 2వ లైన్లో ఆయన మనకు అమూల్యమును అత్యధికమునై ఉన్న అనే మాటలు కూడా మనం గమనించవచ్చు. తన జీవిత అనుభవంలో ఎన్నో గొప్ప మాటలు ఆయన నోటి నుండి మనం పలికినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, తన పత్రికలో మనం వెల్లడిపరుస్తూ ఉన్నాం. పేతురు పత్రిక గురించి మనం ఆలోచన చేస్తే, పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఆయన వృద్ధుడు, లేకపోతే తన చివరి దినాలలో ఈ పత్రిక వ్రాసినట్లుగా మొదటి అధ్యాయం 13-14 వచనాలలో మనము ఆలోచన చేయవచ్చు. ఆయన వృద్ధుడు చివరి నిమిషాల్లో ఉన్నట్లుగా, లేక మరణానికి సిద్ధమవుతున్నట్లుగా అనేటువంటి మాటలు కూడా మొదటి అధ్యాయం 13-14 వచనాలలో మనం చదువుతూ ఉండగా ఆ మాటలు మనకు అర్థమవుతూ ఉన్నాయి. మొదటి పత్రిక ఎందుకు రాశాడు పేతురు అంటే, సంఘము యొక్క శ్రమలను గురించి వివరంగా వ్రాశాడు. సంఘములో ఉన్న విశ్వాసులు, వారి శ్రమలు, వారి బాధలు, వాటిని గురించి వివరంగా విపులంగా రాశాడు. 2వ పత్రిక వ్రాయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం గమనిస్తే, సంఘములను గూర్చినటువంటి ఆ సమస్యలను గురించి ఆయన వ్రాశాడు. ఏంటి ఆ సమస్యలు అని మనం గమనిస్తే, అబద్ధమైనటువంటి బోధకులు ఉన్నారు, వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఈ పత్రికను రాశారు. అంత మాత్రమే కాదు, రాకడ కొరకు కనిపెట్టుకొని నిరీక్షణతో మీరు బ్రతకండి అనేటువంటి మాటలు కూడా ఇందులో మనకు కనపడతాయి. అబద్ధ బోధకులు అనేక మంది ఉన్నారు, ఆనాడే కాదు కానీ నేడు కూడా అనేక మంది ఉన్నారు. మనము పురిగొల్పటానికి ఒక చక్కటి మాట మనం గమనిస్తే, మొదటి అధ్యాయం 15వ వచనం లేక 14వ వచనం ఆఖరి మాటలో మనం చదివితే, రేపుట న్యాయమని ఎంచుకొనుచు అనే మాట. దేవుని సంగతులు వినటానికి, మరలా పురిగొల్పటానికి, మర్చిపోయిన విషయాలు కావచ్చు, దాటిపోయిన విషయాలు కావచ్చు, వాటిని మరలా జ్ఞాపకం చేస్తూ మనము రేపే విషయం, ఆనాడు విశ్వాసులను రేపినట్లుగా ఈనాడు నన్ను కూడా ఈ విషయాలు మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని సంగతులు అపొస్తలుడైన పౌలు రేపుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. విశేషమైనటువంటి సంగతులు ఇందులో చాలా ఉన్నాయని మనం గమనించవచ్చు. ఈ పత్రికలో ఉన్నటువంటి ఉద్దేశాలు చాలా ఉన్నాయి, కానీ ఈ పత్రిక రాస్తూ ఉన్నప్పుడు ఆయన వృద్ధుడు అని మనం గమనించాం. ఆయన సంఘంలో ఉన్నటువంటి వారు అబద్ధ బోధకులు వస్తూ ఉన్నారు అనేటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఎన్నో విషయాలు ఉన్నాయి. మీకు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇదే పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 10వ వచనంలో, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి కదండి. మరీ జాగ్రత్త అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం 5వ వచనంలో కూడా మనం చదివితే, అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అనే మాట.
పూర్ణ జాగ్రత్త, సంపూర్ణమైనటువంటి జాగ్రత్త కలిగి మీరు ఉండండి, మరీ జాగ్రత్త కలిగి ఉండండి అంటూ జ్ఞాపకం చేస్తూ 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. 3వ అధ్యాయం 12వ వచనంలో కూడా మనం చదివితే అక్కడ కూడా ఒక మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆఖరి లైన్లో మనం చదివి, ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను, ఎంతో జాగ్రత్త గల వారై ఉండండి అంటాడు. మరీ జాగ్రత్త, పూర్ణమైన జాగ్రత్త, ఎంతో జాగ్రత్త, ఎంతో జాగ్రత్త అనే మాటలు విశేషంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ అధ్యాయంలో ఈ పేతురు రాసిన 2వ పత్రికలో ముఖ్యమైనటువంటి పదం ఏంటంటే జాగ్రత్త, జాగ్రత్త అనే మాట. మీరు జాగ్రత్త కలిగి ఉండండి, మీరు జాగ్రత్త కలిగి ఉండండి అనే మాట మనకు కనపడుతూ ఉంది. ఈ మొదటి అధ్యాయాన్ని భక్తులు, పండితులు 3 భాగాలు చేశారు. మొదటి అధ్యాయంలోనే భక్తులు, పండితులు 3 భాగాలుగా వారు విభజించారు. మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 11 వచనాల వరకు క్రైస్తవులకు ఉండవలసిన మంచి సుగుణాలు, పిలుపు అనే మాట కూడా ఇందులో మనం చేర్చుకోవచ్చు. మొదటి అధ్యాయం మొదటి నుండి 11 వచనాలు క్రైస్తవులకు ఉండవలసినటువంటి మంచి సుగుణాలు, ఇందులో పిలుపును కూడా మనం చేర్చుకోవచ్చు. రెండవ భాగంగా మొదటి అధ్యాయం 12 నుండి 15 వచనాల వరకు పేతురు విశ్వాసులను ప్రోత్సహించుట, రేపుట అని కూడా మనం ఆలోచన చేయవచ్చు. మొదటి అధ్యాయం 12 నుండి 15 వచనాలలో మనం ఉన్నటువంటి మాటలు ఏంటంటే పేతురు విశ్వాసులను ప్రోత్సహించుట, రేపుట. ఆ 3వ భాగంలో కూడా మనం ఆలోచన చేస్తే మొదటి అధ్యాయం 16 నుండి 21 వచనాలు, 3వ భాగంగా 16వ వచనం నుండి 21 వచనాలు వాక్యములో స్థిరపరుచుట, స్థిరమైన వాక్యమందు లక్ష్యముంచండి, లక్ష్యముంచండి అనే మాట మనకు కనపడుతుంది. ఇదే అధ్యాయం 3 భాగాలుగా మనం విభజించినప్పుడు మొదటి నుండి 11 వచనాల వరకు క్రైస్తవులకు ఉండవలసిన సుగుణాలు లేక పిలుపు, 12 నుండి 15 వచనాల వరకు పేతురు విశ్వాసులను ప్రోత్సహించుట, మొదటి అధ్యాయం 16 నుండి 20 వచనాలు వాక్యములో స్థిరపరచుట, వాక్యమందు స్థిరపరచబడండి అనేటువంటి మాటలు ఇందులో మనకు కనపడతాయి. మరి విశేషంగా చాలా విషయాలు ఇందులో మనకు ఉన్నాయి, కానీ మనం దాటి వెళదాం. ప్రభు మనకిచ్చినటువంటి కొద్దిపాటి సమయంలోనే మనం ధ్యానం చేద్దాం. పిలుపుని గురించి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. మనము ఒక వాక్య భాగాన్ని చదువుకున్న 10వ వచనంలో, అందువలన సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుడి అనే మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుడను, దాసుడు 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 అనేటువంటి మాట విశేషంగా మనకు కనపడుతూ ఉంది. అపోస్తుడైన పౌలు దాసుడు, యేసు ప్రభు దాసు, యేసుక్రీస్తు దాసుడు. మనం వ్రాస్తున్న ప్రతి పత్రికలో కూడా కొన్ని మాటల్లో మనం గమనిస్తే, రోమా పత్రికలో కావచ్చు, కొలసీ పత్రికలో కావచ్చు, కొన్ని పత్రికలు మనం గమనిస్తే ఆయన మొదటిగా యేసుక్రీస్తు దాసుడను, యేసుక్రీస్తు దాసుడను, దాసుడు అనే మాట విశేషంగా కనపడుతుంది. తనకు ఎన్ని యోగ్యతలు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, లేక ఎంత సంపద ఉన్నా, ఎవరు వారు అని మనం గమనిస్తే యేసుక్రీస్తు దాసుడను, దాసుడు. నీవు నేను కూడా యేసు ప్రభు దాసులమే, ఆయన పాదదాసులం అనే మాటలు కూడా ఇందులో మనకు విశేషంగా కనపడతాయి. అమూల్యమైనటువంటి మాటలు, చాలా విషయాలు ఇందులో మనకు ఉన్నాయి. కానీ ఈ 10వ వచనంలో ఉన్నటువంటి సంగతులను మనం ఆలోచన చేస్తే ఆ పేతురు పత్రికలను గురించే కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనలను ఎందుకు పిలిచాడు, మనం పిలువబడినటువంటి వారు మన పిలుపును గురించి 10వ వచనంలో జ్ఞాపకం చేశాడు. ఆనాడు సంఘానికి జ్ఞాపకం చేశాడు. ఈనాడు అదే పిలుపు ద్వారా దేవుడు మనమల్ని, నిన్ను నన్ను, దేశాలలో ఉన్న, ఖండాలలో ఉన్న, ప్రపంచంలో ఉన్న ప్రతి వారిని ఆయన పిలిచారు. ఏ విధము చేతనైనా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, బైబిల్ చదువుట ద్వారా కావచ్చు, కరపత్రాలు పంచడం ద్వారా కావచ్చు, ఏ విధంలోనైనా దేవుడు మనల్ని పిలిచాడు. పిలుపు లేనిది ఎవరిని మనము నమ్మినటువంటి వారం కావు.
మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని ఎరిగి, మనము దేవుణ్ణి ఎరిగి ఆ పిలుపుకు లోబడి, పిలుపుకు విధేయత కలిగి, నాటి నుండి మనల్ని పిలిచిన నాటి నుండి నేటి వరకు ఆ పిలుపుకు విధేయత కలిగి మనము నేర్చుకునేవారుగా, ప్రార్థించేవారుగా, నమ్మకంగా ఆయనను అనుసరించేవారుగా మనం ఉన్నాం. ఆ పిలువబడినటువంటి పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలను ఇక్కడ మనకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురును కూడా దేవుడు పిలిచాడు. చేపలు పడుతూ ఉండగా నా వెంబడి రండి అని ఆయనను పిలిచినప్పుడు ఆయనను వెంబడించారు. అన్నిటినీ వదిలివేశారు. గత కాలాలలో మనం వాటిని గురించి ధ్యానం చేశాం. దేవుడు పేతురుని ఏ విధంగా అయితే పిలిచాడో, విడిచిపెట్టాడో, నీవు నేను కూడా మనకున్నటువంటి ఆశలను వాటిని వదిలిపెట్టి మనం వచ్చాం. దేవుని వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ మనం వచ్చాం. టైటిల్ చాలా దైవజనులు ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం యేసు వైపు చూస్తూ. వారు యేసు వైపు చూశారు, నీవు నేను ప్రభు వైపు చూస్తూ ఉన్నా. ఈ కార్యక్రమం అలాగే జరుగుతూ ఉంది. ఆ పిలుపుకు విధేయత కలిగి పేతురు భక్తుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని గొప్ప సంగతులు ఆయన తెలియజేశాడు. ఆ పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఈ ప్రాతకాల సమయంలో మనము ధ్యానం చేద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మనం ఎరిగినటువంటి విషయాలే, మనం చదువుతూ ఉన్నటువంటి విషయాలే, కొత్త విషయాలే కాదు, కానీ అందులో ఉన్నటువంటి మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలలో మనం చదివితే, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనే మాటలు మనం చదువుతూ ఉన్నప్పుడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనమును పిలిచాడు. మనము పిలువబడ్డాం పరిశుద్ధులుగా ఉండుటకు. అయితే మనం ఎప్పటి నుండి పరిశుద్ధులుగా ఉన్నాం? ఒక రాజు అంటాడు, నేను తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని నేను పాపిని. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను పాపిని, పాపము చేసిన వాడను, పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని అంటాడు. మానవులందరూ పాపులు. ఎలా పాపులు అంటే, తల్లి గర్భములో ఉన్నప్పుడే పాపులు అని అంటారు. అలాగైతే దేవుని వాక్యం చేత మనము పట్టబడినప్పుడు, దేవుని వాక్యం మనం విని దేవుడు మన హృదయాలలో కార్యం జరిగించినప్పుడు ఆ వాక్యానికి విధేయత కలిగి జీవించాం. వాక్యానికి అంటుగట్టబడి బ్రతుకుతూ ఉన్నాం. దేవుడు పిలిచాడు కాబట్టి ఆ పిలుపుకు విధేయత కలిగి నాటి నుండి నేటి వరకు మనం విశ్వాస జీవితంలో బ్రతుకుతూ ఉన్నాం. అలాగైతే అపోస్తలుడైన పౌలు లేక భక్తుడు పేతురు రాస్తూ జ్ఞాపకం చేస్తూ అన్నాడు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారం. ఒకప్పుడు లేదు ఈ భాగ్యం, ఒకప్పుడు లేదు ఈ ఆనందం, ఈ సంతోషం లేదు. ఒకప్పుడు పాపములో జీవించి, పాపములో బ్రతికి, రోత జీవితాన్ని అనుభవించి లోకములోనే ఉన్నాం, లోకముతో సంతోషించాం, లోకముతో ఆనందించాం, లోకములోనే ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ పిలుపు ఎలాంటి పిలుపు అంటే పరిశుద్ధమైనటువంటి పిలుపు. ఆ పిలుపుకు విధేయత కలిగి జీవిస్తూ ఉన్నటువంటి మనములను కూడా దేవుడు పరిశుద్ధులుగా దేవుడు ఉంచాడు. ఒక మాట మనము బైబిల్ గ్రంథంలో నుండి పత్రికల్లో మనం చదివితే కొన్ని విశేషమైనటువంటి సంగతులను దేవుడు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తాడండి. చూడండి, దేవుడు మనల్ని ఎలాగూ ఉంచాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుడు ఆయన అంటాడు కదా, ఊరికే మనం ఒక మాట చదువుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన కొలసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కటి మాట మనం గమనించవచ్చు. కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన
క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన దేవునికి తండ్రి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇక్కడ కొలసీలో ఉన్న పరిశుద్ధులకు, కొలసీ సంఘములో ఎవరు ఉన్నారు అంటే పరిశుద్ధులు ఉన్నారు కదండి. చక్కటి మాట. పరిశుద్ధులు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? కొలసీ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు. ఫిలిప్పీ పత్రికలో కూడా మనం గమనిస్తే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదివితే, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అనే మాట. పరిచారకులకును యేసుక్రీస్తు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కదండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి మాటలు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు కదండి. ఎంత చక్కటి మాట. దేవుడు అనాడు ఆ సంఘానికి జ్ఞాపకం చేశారు. సంఘములో ఎవరు ఉన్నారు అంటే పరిశుద్ధులు ఉన్నారు. కొలసీ సంఘములో, ఫిలిప్పీ సంఘములో ఎవరు ఉన్నారంటే పరిశుద్ధులు ఉన్నారు. అయితే దేవుడు మనల్ని పిలిచిన పిలుపును బట్టి మనము కూడా దేవుడు ఎలా చేశాడంటే పరిశుద్ధము ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధంగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి అంటే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే నేను పరిశుద్ధుడును గనుక కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో నేను పరిశుద్ధుడనే ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అంటూ 16వ వచనం ఆఖరి భాగంలో అంటాడు కదా, మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధతను ప్రతి నిత్యం కాపాడుకునే వారిగా ఉండాలి అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక దినముతో వచ్చిపోయేది కాదు. ఒక దినముతో మేము ఉన్నాము అని అనుకోవటానికి వీలు లేదు. నిత్యము ఈ పాప భూయిష్టమైనటువంటి లోకములో పరిశుద్ధతను ఎల్లప్పుడూ ప్రతి నిమిషం ప్రతి క్షణం మనము కాపాడుకుంటూనే ఉండాలి అని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రెండవ మాటగా మనం చదివితే 2వ అధ్యాయం 8-9 వచనాలు పేతురు రాసిన మొదటి పత్రికలో నుండి 2వ అధ్యాయం 8-9 వచనాలలో మనం చదివితే అందులో కూడా మనకు విశేషమైనటువంటి మాటను దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. కట్టువారు వాక్యమున కవిదలై త్రొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. కదండి, చక్కటి మాట కదా. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. రెండవ మాటగా మనం గమనిస్తే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు మనమును ఆయన పిలిచాడు. ఎక్కడి నుండి దేవుడు పిలిచాడో 9వ వచనం మొదటి భాగంలోనే మనకు అర్థమవుతుంది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకములను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు కదండి. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతేరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారై తిరిగి. కదండి, చక్కటి మాటలు పేతురు భక్తులు రాస్తూ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు పిలిచాడు. పరిశుద్ధమైనటువంటి దేవుని గుణాతిశయాలను, ఆయన గురించి, ఆయన పుట్టుక, ఆయన మరణం, ఆయన పునరుత్థాన్ని ప్రచురము చేయటానికి దేవుడు మనమును ఆయన పిలిచాడు.
ఈ పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని దేవుడు పిలిచాడు. మనం ఉన్నటువంటి స్థలములో నుండి దేవుడు మనల్ని పిలిచాడు. నాటి నుండి నేటి వరకు దేవుని గుణాతిశయాలను ప్రచురం చేయడానికి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు, ఎన్నుకున్న దేవుడు, ఏర్పాటు చేసుకున్న దేవుడు, అలాగూ దేవుని సన్నిధిలో ఆయనను ప్రార్థిస్తూ ఆయన మన ఎడల కృప చూపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థలమని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. అదే 2వ అధ్యాయం 3వ విషయాన్ని మనం గమనిస్తే 2వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చదివితే 20వ వచనంలో కూడా ఒక మంచి మాట మనం గమనించవచ్చు. 2వ అధ్యాయం 20వ వచనం, తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు దేవునికి స్తోత్రం. మీరు పిలువబడితిరి. ఆమేన్. ఎందుకు పిలువబడ్డాం అని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ వచనములో చాలా విశేషమైనటువంటి సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తప్పిదమునకైన దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము, ఘనము? మేలు చేసి బాధను అనుభవించినప్పుడు మీరు సహించిన ఎడల ఇది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అని అంటే, మేలు చేసి కీడును అనుభవించటానికి పిలువబడ్డా. మేలు చేసి కీడును అనుభవించటానికి మనం పిలువబడ్డా. మనం చేస్తున్న మేలు చాలా గొప్పది. ఈనాడు ఎవరు చెప్పినటువంటి విషయాలు, ఎవరు నడిపించినటువంటి మార్గాలలో మనము నడిపిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. లోకములో చాలా మంది మంచి మంచి సూక్తులు, మంచి మంచి మాటలు చెబుతారు, బుద్ధి మాటలు చెబుతారు. అలాగుండండి, ఇలాగుండండి అనేటువంటి మాటలు చాలా మంది హితబోధ చేస్తారు. మంచి విషయాలే, కానీ వాటికంటే మించినటువంటి మాటలు, అవి మానవుని ప్రవర్తనను గురించి తెలియజేస్తారు. మీరు మంచిగా ఉండండి, ఇలాగుంటే మంచి ఆరోగ్యవంతులు అవుతారు, ఇలాగుంటే మంచి వారు అవుతారు, కుటుంబాన్ని సరిదిద్దుకుంటారని వారు తెలియజేస్తారు. కానీ అయితే విశేషమైనటువంటి సంగతి ఏంటంటే, మీరు యేసు ప్రభువును నమ్మితే, మీరు యేసు ప్రభువును స్వీకరిస్తే, మీరు యేసు ప్రభువును స్వరక్షకునిగా అంగీకరిస్తే ఇక్కడ మాత్రమే కాదు బాగా ఉండేది, ఇక్కడ మాత్రమే, భూమి మీద ఉన్నంతకాలం మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, పరలోకం వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీరు సంతోషంగా ఉంటారు, అక్కడ కూడా సంతోషంగా ఉంటారు అని ఆ మేలు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉన్నప్పుడు, లేక భూలోక మన మధ్య ఉన్నటువంటి మనుషులకు తెలియజేస్తూ ఉన్నప్పుడు అది వారికి మేలే. కానీ ఈనాడు అది కీడుగా భావించే సహోదరులు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు. యేసు ప్రభువుని నమ్మండి అంటే, మాకు దేవుడు లేడా, మాకు దేవతలు లేరా, మీరెవరు మాకు చెప్పటానికి? ఏదో దేశం, ఏదో రాష్ట్రం, ఎవరు మీరు? దేశ భేదం, మానవ భేదం, లేదంటే భాష భేదం, మీరెవరు? అసలు మీరెవరు మాకు చెప్పటానికి? మేలు చేస్తూ ఉంటే కీడు అని వారు తలస్తూ ఉన్నారు. ఇక్కడ పేతురు అంటూ ఉన్నాడు, మేలు చేసి కీడును అనుభవించుటకు దేవుడు మనల్ని పిలిచాడు. మనం చేస్తున్నది మేలే. ఆ మేలు ఆ మానవుని ఎక్కడికి నడిపిస్తుంది అంటే, పరలోక రాజ్యానికి నడిపిస్తుంది. పరలోక రాజ్యం ఆనందం, సంతోషం, సమాధానం, నిత్యమైనటువంటి ఆనందంలోనికి నడిపించాలని ప్రయాసపడుతూ ఉంటే, ఆ ఆనందం మాకొద్దురా, మా సంతోషం మాకొద్దురయ్యా అన్నట్టు వారు వ్యతిరేకిస్తున్నారు. అయితే దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకొని మేలు చేస్తూ ఉన్నప్పుడు కీడే కలుగుతుంది. అయితే ప్రభునామంలో అది మంచిదే కానీ మనం చేస్తున్న మేలును మర్చిపోతూ ఉన్నారు.
వారు కీడు అని తలస్తూ మనకు కీడు చేస్తూ ఉన్నారు. ఈనాడు ఎంతమంది రాష్ట్రాలలో, గ్రామాలలో, మారుమూల ప్రాంతాలలో, అలాగే దేశంలో ఎంతమంది మేలు చేయాలని ప్రయత్నం చేస్తూ, యేసు ప్రభువును నమ్మండి, యేసు ప్రభువును నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం ఉంది, తప్పించుకోలేరని తెలియజేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది కొట్టేవారు లేరు, దూషించేవారు లేరు, ఎంతమందిని చంపినటువంటి వారు లేరు. ఎంతో వేదన, బాధ, శ్రమ అనుభవిస్తూ మేలు చేయాలి, దేవుడు నాకు ఇచ్చినటువంటి రక్షణ ఆనందం, నాకు ఇచ్చినటువంటి సంతోషాన్ని వారికి కూడా అందించాలి, వారికి తెలియచేయాలి అని వేదనను భరిస్తూ, అవమానాన్ని భరిస్తూ, దెబ్బలు తిన్నా సహిస్తూ, అన్నిటినీ సహిస్తూ వారికి మేలు చేయాలి అన్నటువంటి ఆశతో వెళ్ళేవారు లేరా అంటే చాలా మంది ఉన్నారు. వారిలో దేవుడు అనుకూలమైన మనములను కూడా ఎన్నుకున్నాడు, ఏర్పాట్లు చేసుకున్నాడు. దేవుని ఆ విషయాలను, దేవుని సంగతులను చెప్పే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. మేలు చేసి కీడులను అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అదే పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చదివితే 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం చదివితే ఒక చక్కటి మాట, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి. మత్తయి సువార్తలో మనం చదువుతాం కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఆయనను దూషించేవారు, ఆయనను కొట్టేవారు, ఆయన సిలువలో మేకులు కొడుతూ ఉండగా కొరడా దెబ్బలు అనుభవిస్తూ, ఆయన పిడిగుద్దులు గుద్దించుకొని కూడా గుద్దినటువంటి వారితో ప్రభు జ్ఞాపకం చేశాడు, తండ్రి వీరేమి చేస్తూ ఉన్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించండి. చక్కటి దేవుని మాటలు. ఆయన క్షమించటానికి సిద్ధ మనసు గలవాడు. ఆయన దగ్గర క్షమాపణ ఉంది, ఆయన దగ్గర కృప ఉంది, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన ఉంది. ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టుతూ ఉండగా దూషించినటువంటి వారు, అవమానించినటువంటి వారు, కొరడా దెబ్బలు కొట్టినటువంటి వారు, ఎంతో వేదనను అనుభవించిన వారు, ఆ అనుభవానికి కారణమైనటువంటి వారు, ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి ప్రభు వారిని గురించి జ్ఞాపకం చేశాడు. తండ్రి వీరేం చేస్తూ ఉన్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించండి, మీ శత్రువులను ప్రేమించండి. అందుకే ప్రభువు చెప్పాడు, శత్రువులను ఆయన ప్రేమించాడు కాబట్టి మీ శత్రువులను మీరు ప్రేమించండి. శత్రువులు ప్రేమించాలి, ప్రేమ కలిగి ఉండండి. ఎప్పుడైతే వారి కొరకు మనం ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే వారి నిమిత్తం మనము దేవుని సన్నిధిలో మొరపెడతామో, దేవుడు దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 4వ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఎందుకు మనల్ని పిలిచాడు దేవుడు, ఎందుకు మనము పిలువబడ్డాము అంటే, ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. దీవెన మాటలే రావాలి. దేవుడు మనల్ని ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు కదండి. దేవుడు మనము ఆ పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం, ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప సంగతిని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈనాడు చాలా మందికి ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనం అర్థం కావటం లేదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో, ఎందుకు అనేటువంటి తర్జన భర్జనతో అనేక మంది ఉండవచ్చు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎఫెసీ పత్రిక అనుకుంటా 1వ అధ్యాయం 3వ వచనం చదవండి, సహాయం చేయండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక చక్కటి మాట మనము
గమనించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఎట్లనగా దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించవచ్చు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఆ పై వచనంలో కూడా మనం చదివితే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. దేవుడు మనము ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముతో దేవుడు మనమును ఆయన ఆనందింపజేస్తూ ఉన్నాడు. ఆ విషయాలను మనం గమనించి, ఆ విషయాలను మనము ఆలోచించి, దేవుడు మనమును ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయంలోనికి మనం వెళ్ళి, అలాగూ దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఆ పిలుపును గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనమును ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనమును ఆయన పిలిచాడు. 5వ అధ్యాయం పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుకుందాం. 10వ వచనంలో కూడా ఒక మంచి మాటను మనం చదువుకోవచ్చు. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అనేటువంటి మాటను మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆ పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం, తన మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇందులో ఉన్నటువంటి మాటను మనం గమనిస్తే, నిత్య మహిమలో తనతో ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. నిత్య మహిమలో ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ మాటను మనము చాలా ధ్యానం చేయవచ్చండి. చాలా విశేషమైనటువంటి సంగతి కదండి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మేము పూర్ణులనుగాను చేసి స్థిరపరిచి బలపరిచేవాడు దేవుడు కదండి. ఆయన మనమును పిలిచాడు కాబట్టి మనమును బలపరుస్తాడు. ఆయన మనమును పిలిచాడు కాబట్టి, తన పిలుపుకు విధేయత కలిగినటువంటి వారిని కాబట్టి, ఆ పిలుపులో ఉన్నటువంటి సంగతులను మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనమును బలపరుస్తాడు కదండి. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమ పడిన తర్వాత పిమ్మట తానే కదండి. లోకములో మనం ఉన్నాం, శ్రమలు, బాధలు, వేదనలు ఎన్నో మనకు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. కొద్ది కాలమే, నిత్యము ఉండవు. ఒకవేళ దేవుని చిత్తం అలాగ ఉంచితే దేవుని చిత్తం. అపొస్తలుడైన పౌలు అన్నాడు కదండి, నా దేహములో ముళ్ళు ఉంది, ముమ్మారు ప్రార్థన చేశాను, అయితే దేవుడు అన్నాడు నా కృప నీకు చాలు. ఒకవేళ దేవుని చిత్తం అది దీర్ఘకాలంగా ఉంటే అది దేవుని చిత్తం. ఈ కొద్ది కాల శ్రమలు, బాధలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో వస్తాయి, వెళ్ళిపోతాయి. అంటే ఎంత సమయం అంటే కొద్ది సమయమే. జ్వరం వస్తుంది, 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. ఇంకేదన్నా వస్తుంది, తగ్గిపోతుంది. ఈనాడు అలాగనుకోవచ్చు. కానీ షుగర్ ఉంది, నిత్యము ఉంటుంది. కానీ ఆ నిత్యములో ఉన్నటువంటి ఆ వ్యాధిలో దేవుడు మనమును ఆయన బలపరుస్తాడు. ఆ శ్రమ ఉంది, కానీ ఆ శ్రమలో మనకు దేవుడు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తాడు. కొద్ది కాలమే శ్రమ, కానీ పిమ్మట మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడంటే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచేవాడు దేవుడు కదండి. ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అని మనం గమనిస్తే, నిత్య మహిమలో తనతో ఉండుటకు దేవుడు పిలిచాడు. నిత్య మహిమ
మనం ఎక్కడో ఉండవలసినటువంటి వారు, ఎక్కడో ఉండవలసినటువంటి వారు. అయినా దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు విధేయత కలిగినటువంటి వారిమైన మనమును దేవుడు మనల్ని ఎక్కడ ఉంచుతూ ఉన్నాడంటే తన నిత్య మహిమలో, నిత్యము ఉండేది, ఇంకా ఆగిపోయేది కాదు. కొద్ది కాలం ఉండి ఆగిపోయేది కాదు. ఈనాడు ఈ వేసవి కాలం వచ్చింది, ఈ మాసం ఉంటుంది, అది వెళ్ళిపోతూ ఉంది. మరలా వర్షాకాలం వస్తుంది. ఇలాగ కాలాలు మారుతూ ఉన్నాయి. ఇలాంటిది కాదు దేవుని రాజ్యం. నిత్యము ఉండేది. ఆయన నిత్యము ఉండేవాడు. ఆయన రాజ్యం కూడా నిత్యం ఉండేది. అంటే దేవుని నిత్య మహిమలో మనములను తనతో పాటు ఉండటానికి దేవుడు మనమును ఆయన పిలిచాడు కదండి. ఆ పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యం మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సంగతులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇంకా బైబిల్ గ్రంథంలో ఉదాహరణగా చాలా మందిని దేవుడు పిలిచాడు. చాలా మంది మంచి ధనవంతులను దేవుడు పిలిచాడు, పేదవారిని పిలిచాడు, రాజులను పిలిచాడు కదండి. ఎంతో మందిని పిలిచాడు. వారి సాక్ష్యాన్ని వారు కాపాడుకుంటూ దేవుని వైపు అడుగులు వేస్తూ సాగిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారిని నిత్య మహిమలో దేవుడు వారిని ఉంచాడు. తనతో పాటు ఉండటానికి దేవుడు పిలిచాడు కదండి. దేవుడు నిన్ను నన్ను పిలిచినప్పుడు ఇలా పరిశుద్ధమైనటువంటి పిలుపు, దశలోనికి రాసిన పత్రిక కావచ్చు, కొన్ని పత్రికలు మనం గమనిస్తే రోమ పత్రిక కావచ్చు, దేవుడు మనల్ని ఎలా పిలిచాడో, ఎందుకు పిలిచాడో, ఎలా ఉండటానికి పిలిచాడో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆ పిలుపులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఆ పిలుపులో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనము ఆ పిలుపులో ఉన్నటువంటి సంగతిని మనం గమనించి ఆ పిలుపుకు విధేయత కలిగి దేవుని సన్నిధిలో మనం పిలువబడితే దేవుడు మనము ఉన్నతమైనటువంటి స్థితిలోనికి, లేక తనతో ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ అన్నీ లేకపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు. ఈనాడు ఒక సంగతిని లేక ఒక మాట మనం గమనిస్తే చాలా మందిలో ఉన్నటువంటి భావం ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే మా కష్టాలు పోతాయి, మా రోగాలు పోతాయి, మా వ్యాధులు పోతాయి, మేము సంతోషంగా ఉంటాం. దేవుని నమ్మితే నిజమే కానీ ముందు పాప క్షమాపణ పోవాలి, మానవులో ఉన్నటువంటి పాపం పోవాలి. పాపం పోకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దేవుడు తన మహిమలో ఉంచాడు. చాలా మంది అభిప్రాయం, కొంతమంది అభిప్రాయం కానీ దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు విధేయత కలిగి, నమ్మకం కలిగి ఆయన సన్నిధిలో జీవించగలిగితే పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. మేలు చేసి కీడును అనుభవించటానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనల్ని ఆయన పిలిచాడు. నిత్య మహిమలో ఉండటానికి దేవుడు మనల్ని ఆయన పిలిచాడు. అదండి ఎంత గొప్ప ఆశీర్వాదం, నిత్య మహిమ. ఎక్కడో ఉండవలసిన మనములను ఉన్నతమైనటువంటి శిఖరాలు, ఉన్నతమైనటువంటి స్థానం, దేవుడు ఉండే స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవునితో ఆనందించే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు కదండి. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఒకే ఒక్క మాట ఇంత గొప్పగా మనమును హెచ్చించటానికి, ఇంత గొప్పగా మనమును ఎన్నుకోవటానికి మనము చేసిన పని ఏంటి కదండి. ఏమైనా ఇచ్చామా? ఏదైనా సమకూర్చామా? లేక ఏమిచ్చా? ఏముంది మన దగ్గర? ఏమి ఇవ్వగలం? కేవలం ఒకే ఒక మాట, అయ్యా దేవా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అంటే ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని, తన మహిమలో తనతో పాటు ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు ఆయన అనుగ్రహింపజేశాడు. ఆ మాట అనటానికి కూడా కొంతమందికి ఇష్టం ఉండదు. కేవలం దేవా నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అంటే ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంత అమూల్యమైనటువంటి
యేసు ప్రభు రక్తం ద్వారా మనల్ని కడిగాడు, పావనపరిచాడు, పరిశుద్ధపరిచాడు. కేవలం ఒకే ఒక మాట, సూక్ష్మలో మోక్షం అంటారు కదా. దేవా నేను పాపినయ్యా, నా పాపాన్ని క్షమించు అంటే, కాదు కాదు, నీవు పాపివి కాదు, పరిశుద్ధుడవు, నీ విశ్వాసి, నా దాసుడవు, నా దాసురాలు, నా కుమారుడవు, నా కుమార్తెవు అని మనల్ని వెన్నుదట్టి ధైర్యపరిచి తనతో పాటు ఉండటానికి, తన మహిమలో ఉండటానికి దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేశాడు. యేసు ప్రభువుని నమ్మితే ఇంత గొప్ప భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని, సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. నమ్మకపోతే నరకం ఉంది అని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు కదండి. యుగ యుగాలు అగ్ని ఆరదు, పొరుగు చావదు, ఏడ్పు, వేదన, కనికరము లేని స్థలం, పడే స్థలం, అరుపులు, కేకలు, అగ్ని ఆరదు. నమ్మితే మోక్షము, నమ్మకపోతే నరకం. నమ్మితే ఆశీర్వాదం, నమ్మకపోతే శాపం. యేసు వైపు చూచుచూ అనే కార్యక్రమం ద్వారా అయ్యగారు పడుతున్నటువంటి అమ్మగారు ప్రయాస, భారం కదండి, ఎంతో మంది ఆత్మలను ఆయన వైపు తిప్పాలి, ఆయన దగ్గరికి నడిపించాలి. నేను ఆశ కూడా అదే కదా. రోజుకొక్కరికైనా ఉన్నవారు, మన దగ్గర కూర్చున్నవారు, మన దగ్గరికి వచ్చేవారు, మనం వారి దగ్గరికి వెళ్ళైనా ఏదో ఒక విధానం అవకాశం చూసుకొని యేసు ప్రభువును నమ్మండి. నమ్మితే మోక్షము, నమ్మకపోతే నరకం. ఆయన నీ కొరకై చనిపోయాడు, నీ కొరకై మరణించాడు, నీ కొరకై మరలా రాబోతున్నాడు. నువ్వు చేసిన పాపాన్ని బట్టి ఆయన శిక్షించబడ్డాడు, కేవలం నీవే కారణం అని ఇలాగ చెబితే ఆయన మహిమలో నిన్ను చేర్చుకుంటాడు, తనతో ఉండటానికి ఆయన చేర్చుకుంటాడు, ఆయన భద్రతనిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఇలాగ సమకూర్చబడి ఇలాగ ఆయన కొరకు జీవిస్తూ, ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన మాటలు తెలియజేస్తూ, ఆయన పాటలు పాడుతూ, కూర్చున్నా, లేచినా, వెళుతున్నా, ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా దేవుని గురించి, యేసు ప్రభువుని గురించి, ఆయన చేసిన గొప్ప సంగతులను గురించి, మరణ పునరుత్థానం గురించి జ్ఞాపకం చేస్తూ సాగిపోతే తన మహిమలో మనకు స్థానం ఇస్తాడు. తన మహిమలో తనతో పాటు ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. అట్టి కృప దేవాది దేవుడు మనకందరికీ దయచేయునుగాక. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి, అమ్మగారికి, ఉన్న మీకందరికీ ప్రభునామములో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నా. అందరికీ వందనాలండి. ఆమేన్. సజీవయాగముగా అర్పణ చేసేదవా, సజీవయాగముగా అర్పణ చేసేదవా, ఉత్తమము అనుకూలమును ప్రభు చిత్తము చేసేదవా, ఉత్తమము అనుకూలమును ప్రభు చిత్తము చేసేదవా, కొనసాగెదవా ప్రభు యేసునిలో పరిశుద్ధునిగా జీవించెదవా, కొనసాగెదవా ప్రభు యేసునిలో పరిశుద్ధునిగా జీవించెదవా. నిన్ను పిలిచిన వాడగు యేసునాథుడు పరిశుద్ధుడు, బలపరచిన వాడగు యేసునాథుడు పావనుడు. కొనసాగేదవా, పరిశుద్ధునిగా జీవించేదవా, ప్రభు కొరకు ప్రయాస పడతావా, ఆత్మలు రక్షిస్తావా. నశించిపోతున్న ఆత్మలు ఎన్నో మన ఎదుటే నశించటానికి సిద్ధముగా ఉన్నాయి. ప్రభు యేసు పరిశుద్ధుడు, పరిశుద్ధునిగా ఉండటానికి పిలువబడిన వారు, పావన జీవితం జీవించడానికి పిలువబడిన వారు.
ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి పిలువబడిన వారు. ప్రార్థన చేసుకుందాం. విజయనగరం జిల్లా నుండి వచ్చిన దైవజనులు మన మధ్యలో ఉన్నారు. పైడే గారు, అయ్యగారు ప్రార్థన చేయండి. చిన్న ప్రార్థన క్లుప్తంగా ముగించుకుందాము తెలుగు సభ. అజ్ఞానాంధకారమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన మీ వెలుగులోకి మమ్మలను నడిపించిన మా నాయకుడా, స్తోత్రాకుడా, పూజాకుడా, పరిశుద్ధుడా, పరమ పావనుడా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నేటి శుభోదయ వేళ మీ దీన సేవకుని ద్వారా మాతో మాట్లాడి మీ నామ ఘనత కొరకు మమ్మలను ఏర్పరచుకుని మా దేవ మీకు స్తోత్రములు. అవును ప్రభా, అనేక మంది లోకములు నశించిపోవచ్చున్నారు ప్రభా. వారి విషయమే మాకు బాధ్యత ఉన్నది, భారము ఉన్నది. అట్టి బాధ్యతను, భారమును ప్రభా మీ నామ ఘనత కొరకు మేము లోకములో మీ క్రియలు వివరించుచు ముందుకు సాగుట కొరకు మీ సహాయం దయచేయమని ప్రభా యేసు వైపు చూచుచు ప్రభా నడుచుట కొరకు ఈ కూడికలో పాల్గొనని ప్రతి ఒక్కరిని వాక్యోపదేశము చేసిన మీ దీన సేవకుని ప్రభా, మీ దీన సేవకుని యొక్క సేవా సరిహద్దులను పరిచర్యను విస్తరింప చేయమని ప్రభా, దీన సేవకులు ప్రభా ధనరాజయ్య గారిని, హిమశ్రీ తల్లి గారిని, వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను, వారి యొక్క భారమును మీరు ఎరిగి ఉన్నారు గనుక ప్రతి నిత్యము ప్రభా వారిని జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి ముందుకు నడిపించి అనేక మందిని ప్రోత్సహించుట కొరకు ఇటు విధముగా వారు చేయుచున్నటువంటి సేవా పరిచర్యను మీ చేతులకు అప్పగించు వారి చుట్టూ మీ దూతలను కావలించి కాపాడి కనికరించి రక్షించమని కూడికలో పాల్గొన్న ప్రతి వారిని ఉదయకాలపు దీవెనలతో ఆశీర్వదించి దినమంతా మీ రెక్కల చాటున భద్రపరిచి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినమందు మరలా ఇట్టి విధముగా మీ నామమును గణపరిచే భాగ్యం అందరికీ దయచేయమని ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకున్నమైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అనంతపురం నుండి పులుపురి ఇమానియల్ పాస్టర్ గారు ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదం తీసుకొని ఇంతటితో తెలుగు సభ ముగించుకుందామండి. ఆశీర్వాదం విడుదల చేయండి అయ్య గారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం యేసు వైపు చూస్తూ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. వందనాలండి అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ ప్రైజ్ లార్డ్.